మళ్ళీ వచ్చానన్న ఏంది ఈ ప్యాకెట్ అనుకుంటున్నారా? అదే అండి ఉప్మా ప్యాకెట్ అండి. మన ఇల్లు స్టైల్ ఉప్మా చేద్దారా అండి? ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ గ్యాస్ మీద దబర పెట్టాలి. దబరలో నూనె పోసి తర్వాత శనగలు ఆవాలు ఎంత ఉండే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగడ్డ వేయించుకోవాలి. ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కరిపాకు వేయాలి. 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. మీకు నచ్చినంత ఉప్పు వేసుకోవచ్చు. మళ్ళీ మొత్తాన్ని బాగా కలపాలి. ఎర్రగొచ్చేసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు ఉందో చూసుకో. బాణలో పెట్టుకో. దాంట్లో రవ్వ వేసుకో. ఎర్రగా వచ్చినా వేయించుకో. ఇందాక తిరమా దాంట్లో వేసుకో. రవ్వ మొత్తం బాగా కలిపి సంగటి అయిపోయారా గట్టిగా వస్తే అయిపోయినట్టే. ఇంకా శనగ చట్నీ ఇప్పుడు బాగా వేయించినప్పుడు మీరు బాగా వేయించుకోవాలి. కొంచెం తగినట్టు ఉప్పు వేసుకోవాలి. మిక్సీ మీద పెట్టాలి. మిక్సీ అయిపోయిందా? ఇంక గిన్నెలు వేసుకో. చట్నీ వేసుకో. ఉప్పు ఇంకా వేసుకొని తిని. దేవుడా ఏం దేవుడా చట్నీ ఉప్మా అదుర్సు అంటే అదుర్సు సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. 2 కాంబినేషన్ ఒక్క కూడా కొంచెం కూడా మిగిలికుండా అంతా తినేసాను. ఎలా ఉంది వీడియో అంతా కామెంట్ చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.